ఇవాళ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్న ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్. ముందు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో పాటు ప్రమాణం చేయబోతున్నారు జగన్. 2 రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలు రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తొలిసారి సభలో అడుగు పెడుతున్నారు పవన్, లోకేష్. ఈసారి సభలో సరికొత్త విశేషాలు కనిపించనున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక ఎన్డీఏ కూటమి 164 మంది సభ్యులతో సభలో అడుగు పెడుతోంది. సీఎంగా సభలో అడుగు పెడతానన్న చంద్రబాబు తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఇవాళ ఉదయం 9:46 ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. ఇక 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత ప్రోటెం స్పీకర్ గా గురువారం సాయంత్రం రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రోటెం స్పీకర్ హోదాలో 174 మంది శాసనసభ్యుల చేత ఇవాళ అసెంబ్లీలో ప్రమాణం చేయించనున్నారు బుచ్చయ్య చౌదరి. ఇక ఈ నెల 22వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. ఇక స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులు రద్దు చేసినట్టు అసెంబ్లీ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాసులు ఇవ్వట్లేదని వెల్లడించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇక సభలో అందరికంటే సీనియర్ సీఎం చంద్రబాబు ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ప్రోటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాల అయ్యన్న పాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్లు. ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో మాజీ సీఎం జగన్ కూడా సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. గతంలో కౌరవ సభలో అడుగుపెట్టాను, గౌరవ సభలో సీఎం గానే అడుగు పెడతాను అని శపథం చేసిన చంద్రబాబు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఏపీ శాసనసభలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.